జై గురుదత్త. చామదుంపలు పులుసు పెడుతున్నాను. ఇవి వెనకటి రోజుల్లో పొట్టు ఎలా తీసేవారో చెప్తాను. దుంపలు కడిగి శుభ్రంగా ఆరిన తర్వాత గోను సంచిలే కదా అప్పుడు, లేకపోతే గుడ్డ సంచిల్లోనో ఇలా వేసేసి నేలనేసి బాదేవారట. బలంగా చితకబాదేయడం కాదు, ఊరికి ఇలా మొత్తినట్టుగా అంటే ఇలా పొట్టు అంతా ఊడిపోతుంది. మనలాగా 1 కిలోనో 1/2 కిలోనో కాదు కదా, ఇంట్లోనే ఓ 25 మందికి తక్కువ కాకుండా ఉండేవారట. అందుకని 4-5 కేజీలు చేయాల్సి వస్తే ఇలా చేసుకునేవారట. అంతే. ఇవి శుభ్రంగా ఇంకా అక్కడక్కడ ఉంటే కత్తిపీటతో ఇలా తీసేవారట, లేకపోతే వేలుతోటి గోరుతోటి ఇలా అంటే వచ్చేసేదిట కడిగేటప్పుడు. నేను సాధారణంగా ఉడకపెట్టి పొట్టు తీసే చేస్తాను, ఒకసారి చూపించినట్టుగా ఉంటుంది కదా అని అంతే. ఇప్పుడు ఉప్పే శుభ్రంగా ఇలా కడిగి పక్కన పెట్టేసుకుని దలసరగా ఉండే గిన్నెలో 4 స్పూన్ల దాకా నూనె వేసాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఓ 3 పాయలు తరిగాను నేను. ఇలా వేయించేసుకుని సరిపడినంత ఉప్పేస్తే నీరు వదులుతుంది, తొందరగా మగ్గుతుంది అన్నమాట ఉల్లిపాయ. మూత పెట్టేసుకుంటే ఒక 2 వంతులు ఇలా వేగిన తర్వాత ఈ దుంపలు కూడా ఇలా వేసేసి వేయించుకుంటే జిగురు విరిగిపోతుంది. ఉప్పు వేసాం కదా మనం, అందుకని మూత పెట్టి పైన నీళ్లు పోసుకుంటే మగ్గుతూ ఉంటుంది. ఈలోపు చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకుని ఓసారి మధ్యలో దుంపలు కూడా కదుపుకుంటూ ఉంటే సాధారణంగా అయితే మాడిపోదు. మూత పైన నీళ్లు ఉంటాయి కాబట్టి ఆవిరికి చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసాను, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు తరిగి వేసేసి ఇలా ఒక్కసారి 4 పక్కల కలిపేసి మూత పెడితే సిమ్లో పెట్టి ఇలా నింపాతిగా మగ్గుతుందన్నమాట. కుక్కర్లో అయితే 2 నిమిషాల పని ఇది. మూకుట్లో నూనె వేయడం, ఉల్లిపాయ ముక్కలు వేయించి టమాటా ముక్కలు ఈ దుంపలు వేసేసి సరిపడినంత ఉప్పేసి 2 విజిల్స్ పెడితే చటుక్కున అయిపోతుంది అనమాట. ఈ విడిగా ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి 1కి 2 సార్లు చూసుకోవాలి. దుంపలు ఉడికాక ఈ చింతపండు రసం కూడా పోసేసి మరి కాసి నీళ్లు పోసుకుని ఒకసారి ఇలా మరుగుతూ ఉంటే ఈలోపు గుండ కొట్టుకోవాలి పులుసులో వేయడానికి. ఒక 1/2 స్పూన్ మెంతులు ఎర్రగా వేగాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు వేయించేసుకుని దోరగా రోట్లో వేసి ఇలా గుండ దంపేసుకోవడమే. ఇది మరీ మెత్తగా అయిపోదు, కొద్దిగా ఇలా బరకగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 స్పూను పొడి కారం వేస్తున్నాను నేను. నా దగ్గర ముక్క కారం ఉంటుంది కాబట్టి అది వేస్తాను, మెత్తటి కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ ఇలా రేకల కింద తీసి వేసేసుకుని, వెల్లుల్లిపాయ మెత్తగా నలగక్కర్లేదు, కొంచెం ఇలా చితికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మరిగే పులుసు మీద ఒక్కసారి ఇలా వేసేసి ఈ దంపుకున్న గుండంతా ఎంత గుమాయింపు వస్తుందంటే వీధి చివరికి వస్తుందన్నమాట. ఇలా ముక్క నలిగిపోయింది కదా, ఉప్పు సరిపోలేదనిపించి మరి కాస్త వేసాను. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత కాస్త కరివేపాకు వేసి దింపేసుకోవడమే. పిల్లలకి ఎంత నచ్చుతుందంటే కమ్మగా ఉంటుంది, నోటికి గుమగుమలాడుతూ. సాయంత్రానికి ఇంకా బాగుంటుంది, అంటే ఊరే కొద్దీ రుచి అన్నమాట. నేను ఇలా చేస్తాను చామదుంపల పులుసు.